హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో అర్జునుడు మనం పితామహులని రణభూమిలో అడ్డుకోకపోతే ఆయన మన సైన్యాన్నంతా విధ్వంసం చేసేస్తారు అని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. సత్యము సార్థకలంకము జాత్యంకార పర్యవసానము శక్తిదే భక్తిదే జీవన్ముక్తికి మార్గమిదే పంచమవేద సారం మహాభారతం కృష్ణుడు చూపిన లీల ఇది జీవన వేద మార్గమిది గీత జనించిన క్షేత్రమే ఇది మహాభారతం. ఆ తరువాతి రోజు యుద్ధంలో కూడా భీష్ముడు భీముడితో యుద్ధం చేస్తాడు. చాలామంది సైనికులను చంపేస్తాడు. యుద్ధంలో 5వ రోజు ముగిసేసరికి సైనికుల శవాల దగ్గర వారి భార్యలు ఏడుస్తూ ఉంటే ద్రౌపది వారిని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ దృశ్యాన్ని చూసి హస్తినాపురంలో సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుతో, క్షితిజం వరకు శత్రువుల శవాలు దగ్ధమవుతున్నాయి మహారాజా, మాంగల్యం కోల్పోయిన స్త్రీల శోకం చూసి పాండుపుత్రుల హృదయాలు కలిచివేస్తున్నాయి మహారాజా, నాకిలా అనిపిస్తోంది, ఈరోజు వారి శిబిరాల దగ్గర ప్రకాశం కోల్పోయి అంధకారం వ్యాపింపజేస్తుంది అని అంటాడు. వెంటనే ధృతరాష్ట్ర మహారాజు, ఆ అంధకారమే వారి జీవితాల్ని కూడా కబలించి వేస్తుంది సంజయ, మా పెదనాన్నని ఎదిరించే శక్తి స్వయాన ఆ మహేంద్రుడికి కూడా లేదు అని అంటాడు. తరువాతి రోజు యుద్ధంలో కూడా భీష్ముడు అర్జునుడితో యుద్ధం చేసి అర్జునుడిని ఓడిస్తూ ఉంటాడు. సైనికుల మీద వివిధ వ్యూహాలను రచించి సైనికులందరినీ చంపేస్తూ ఉంటాడు. యుద్ధంలో 6వ రోజు ముగిసిన తరువాత ద్రోణాచార్యుడు భీష్ముడి దగ్గరికి వెళ్ళి, మహితాత్మ, పాండవుల సైన్యంలో 3 అక్షౌహిణుల సైన్యం మాత్రమే మిగిలింది, మీరు వారిని కూడా ధ్వంసం చేస్తే ఈ యుద్ధం సమాప్తమైపోతుంది అని అంటాడు. వెంటనే భీష్ముడు, లేదు ద్రోణాచార్య, యుధిష్ఠిరుని వధించేంత వరకు ఈ మహాయుద్ధం ఇలాగే కొనసాగుతుంది, అందుకే రేపటి యుద్ధంలో నేను యుధిష్ఠిరుని వధించక తప్పదు అని అంటాడు. తరువాతి రోజు యుద్ధంలో భీష్ముడు యుధిష్ఠిరుడితో ఘోరంగా యుద్ధం చేస్తాడు. యుధిష్ఠిరుని వధించడానికి ఎంతో ప్రయత్నిస్తాడు. యుద్ధంలో 7వ రోజు ముగిసిన తర్వాత భీముడు, 7 రోజుల క్రితం మన దగ్గర 7 అక్షౌహిణుల సైన్యం ఉంది, కానీ ఇప్పుడు మన దగ్గర 2 అక్షౌహిణుల సైన్యం మాత్రమే మిగిలి ఉంది, వారి పక్షాన ఇప్పటికీ 9 అక్షౌహిణుల సైన్యం ఉంది, పితామహులపై మనం ఎన్నోసార్లు దాడి చేయడానికి ప్రయత్నించాము, కానీ మనకు ఏ విధమైన ఫలితము దక్కలేదు అని అంటాడు. వెంటనే యుధిష్ఠిరుడు, అయితే పితామహులను ఎదుర్కొనే మార్గమే లేదా వాసుదేవ అని అడుగుతాడు. అప్పుడు వాసుదేవుడు, ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది బావా యుధిష్ఠిరా, కానీ సరైన సమయంలో సరైన ప్రశ్న వేయడం అనేది తప్పనిసరి అని అంటాడు. వెంటనే భీముడు, వాసుదేవ, మీరు చెప్పే సరైన సమయం వచ్చేంత వరకు మన దగ్గర సైన్యమే మిగలకపోవచ్చు, మనం వెంటనే పితామహులను వధించి తీరాలి అని అంటాడు. యుద్ధంలో తరువాతి రోజు కూడా భీష్ముడు సైనికులపై విధ్వంసం సృష్టిస్తూ ఉంటాడు. ఎనిమిదవ రోజు యుద్ధాన్ని చూసి హస్తినాపురంలో సంజయుడు మహితాత్ముడి పరాక్రమం చూసి రణభూమిలో అంతా ఆశ్చర్యచకితులవుతున్నారు మహారాజా, వీరు ఇన్ని రోజులు ఆహారాన్ని తీసుకోలేదు సరికదా, ఒక్క క్షణం పాటు కూడా నిద్రించలేదు, అయినప్పటికీ వీరి వృద్ధ శరీరంలో అంతటి శక్తి ఎలా ఉద్భవిస్తోంది మహారాజా అని అడుగుతాడు. వెంటనే ధృతరాష్ట్రుడు, ఇది యుద్ధం కాదు సంజయ, మా పెదనాన్నగారి తపస్సు ఫలితం, దీని సత్ఫలితాన్ని నా కొడుకులు అనుభవిస్తారు అని అంటాడు. శిబిరంలో గాయపడిన సైనికులందరికీ ద్రౌపది, ఉత్తర సేవలు చేస్తూ ఉంటారు. అదే సమయంలో రణభూమిలో నుంచొని ఉన్న భీష్ముణ్ణి చూసి ఉత్తర ద్రౌపది దగ్గరికి వెళ్ళి, అమ్మా, భీష్మ పితామహులు ఇంకా రణభూమిలోనే నుంచొని ఉన్నారెందుకు,
వారికి భోజనం, నీరు, ఇంకా విశ్రమించే సమయం అవసరం లేదా అని అడుగుతుంది. అప్పుడు ద్రౌపది, వారు తీసుకున్న నిర్ణయానికి శిక్ష అనుభవిస్తున్నారమ్మా. ఈ రణభూమిలో వారి వల్ల ఎవరికి మరణం సంభవించినా అలా సంభవించిన ప్రతిసారి పితామహులు మరణవేదన అనుభవిస్తూ ఉంటారు అని చెప్తుంది. వెంటనే ఉత్తర ఆయన తీసుకున్న నిర్ణయాలేమిటి అని అడుగుతుంది. అప్పుడు ద్రౌపది, మహితాత్ములు భీష్ములు కురువంశ సాంప్రదాయానికి, అధికారానికి, ధర్మానికి ద్వారపాలకుల వంటి వారు. కానీ మమకారాలకు లోనై వారు అధర్మాన్ని, అసత్యాన్ని, పన్నాగాలను హస్తినాపురంలోకి అనుమతినిచ్చారు. ఆ పొరపాట్లకే వారు ఈరోజు శిక్షను అనుభవిస్తున్నారు. మహితాత్ములు జీవించి ఉన్నంత వరకు వారికి నిద్ర పట్టదు, అలాగే విశ్రాంతి కూడా లభించదు అని చెప్తుంది. 9వ రోజు యుద్ధంలో భీష్ముడు అభిమన్యుడితో యుద్ధం చేస్తూ, నీ శస్త్రాలను త్యజించు పుత్రా, నేను నిన్ను వధించదలుచుకోలేదు అని అంటాడు. వెంటనే అభిమన్యుడు, పితామహ, నేను మృత్యువును వరించే శిబిరం బయటకు అడుగు పెడతాను, మీరు నన్ను వధించవచ్చు, నేను సిద్ధంగానే ఉన్నాను అని చెప్పి తన బాణాలను సంధిస్తూ ఉంటాడు. అదే సమయంలో అర్జునుడు అడ్డుగా వచ్చి, మీరు నాతో ద్వంద్వయుద్ధం చేయండి పితామహ, నా సామర్థ్యం ఏమిటో చూపించుకునే అవకాశం నాకు కూడా ప్రసాదించండి అని అంటాడు. వెంటనే భీష్ముడు, ఈ రణభూమిలో నేను నా సామర్థ్యాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేయడం లేదు అర్జున. ఈ యుద్ధం నా కర్తవ్యమే కానీ నా పరాక్రమం కాదు. నేను దివసుడిని అర్జున. హస్తినాపురానికి వ్యతిరేకంగా ఎవరు శస్త్రాన్ని సంధించినా నేను వారిని తప్పక వధిస్తాను అని తన ధనస్సును ఎక్కుపెడతాడు. భీష్ముని మాటలకు వాసుదేవుడు కోపంతో భీష్ముణ్ణి చూస్తూ, మీరు నిజమే చెప్పారు మహితాత్మ. ఈ యుద్ధంలో మీరు మీ సామర్థ్యాన్ని ప్రదర్శించడం లేదు, కేవలం మీరు మీ బలహీనతను ప్రదర్శిస్తున్నారు. ఒకవేళ నిజంగా మీకు సామర్థ్యమే ఉంటే ఇలా ఈ యుద్ధంలో మీ మనవళ్లను, మునివళ్లను చంపే బదులుగా మీరే స్వయంగా ప్రాణాలను త్యజించేవారు అని అంటాడు. అప్పుడు భీష్ముడు, నేను నా ధర్మానికి బద్ధుడైనాను వాసుదేవా అని అంటాడు. వెంటనే వాసుదేవుడు, ధర్మం అనేది ముక్తిని ప్రసాదిస్తుంది, ఇదెలా ధర్మం అవుతుంది? మిమ్మల్ని బంధిస్తుంటే తప్పకుండా ఇది ధర్మమై ఉండదు, ఇదేదో పాసం, ఇవేవో బంధనాలు అని అంటాడు. అప్పుడు భీష్ముడు, మీరు నా ధర్మాన్ని అపహాస్యం చేయకండి వాసుదేవా. నేను నా జీవితకాలంలో క్షణకాలం పాటు కూడా అధర్మాన్ని చేయలేదు. మా నాన్నగారికి ఇచ్చిన వాగ్దానం కోసం అవసరమైనవన్నీ నేను చేస్తూ వచ్చాను అని అంటాడు. వెంటనే వాసుదేవుడు, మీరు మీ వ్యక్తిగత ధర్మం కోసం సమస్త లోకానికి సంకటాన్ని కలుగజేస్తున్నారు. దీనిని నేను ఉన్నత వ్యక్తిత్వం అని అంగీకరించను. ఉన్నత వ్యక్తిత్వం అనేది ప్రతి క్షణం ఇతరుల గురించి, ఇతరుల సంక్షేమం గురించి ఆలోచింపజేస్తుంది. మీ వ్యక్తిత్వము భూటకమే, అలాగే మీ ధర్మము భూటకమే అని అంటాడు. వాసుదేవుని మాటలకు భీష్ముడు కోపంతో, వాసుదేవా, మీరు హద్దుమీరి మాట్లాడుతున్నారు. నేను మిమ్మల్ని గౌరవిస్తున్నాను. ఇలా ఇంకొకరి ధర్మాన్ని అపహాస్యం చేసే అధికారం మీకు లేదు. నా ధర్మం సత్యం. ఈ కారణంగానే నన్ను పరాజితులను చేసే ఆ సామర్థ్యం ఎవరికీ లేదు అని అంటాడు. వెంటనే వాసుదేవుడు కోపంతో, మిమ్మల్ని నేను పరాజితులను చేయగలను మహితాత్మ. ఈ క్షణమే నేను మిమ్మల్ని ఓడించగలను. నా కోపాగ్నిని పెంచే సాహసం చెయ్యకండి. అగ్నిలో దగ్ధమై కరగని లోహమంటూ లేదు ఈ ప్రపంచంలో. అలాగే ఏ ప్రతిజ్ఞ, ఏ శాపము, ఏ ఆశీస్సులు లేదు నేను బూటకంగా మార్చలేనిది. మీరు ఈ సృష్టి శ్రేయస్సుకు, అలాగే విధి విధానాలకు అడ్డుగోడగా నిలిచారు. మీరు ఈ క్షణమే మీ శస్త్రాలను త్యజించకపోతే నేను మిమ్మల్ని తప్పకుండా వధిస్తాను అని అంటాడు. వెంటనే భీష్ముడు తన ధనస్సును సంధిస్తాడు. వాసుదేవుడు రథంపై నుంచి కిందకి దూకి భీష్ముడి వైపుకు వెళ్తూ ఉంటాడు. అప్పుడు వాసుదేవుడు, మిమ్మల్ని వధించేందుకు నాకు ఎటువంటి శస్త్రమూ అవసరం లేదు, కేవలం ఈ రథచక్రం చాలు అని చెప్పి రథానికున్న చక్రాన్ని భీష్ముడి వైపు వేయబోతూ ఉండగా అర్జునుడు, మాధవ ఆగండి అని అంటాడు. వెంటనే భీష్ముడు ప్రతిదాడిగా తన ధనస్సును సంధించి బాణాలు వేయగా ఆ బాణాలు వాసుదేవుడు పట్టుకున్న రథచక్రం ముందు ఆగిపోతాయి. కొంత సమయం వరకు ఆ బాణాలు అలాగే స్తంభించిపోతాయి.
రణభూమి అంతా ఆగిపోతుంది. అర్జునుడు మిగతా సైనికులు కూడా కదలకుండా అలాగే ఆగిపోతారు. భీష్ముడు, వాసుదేవుడు తప్ప కాలమంతా ఆగిపోతుంది. అదంతా చూసిన భీష్ముడు, నేను వేసిన అస్త్రాలు మిమ్మల్ని సమీపించలేదెందుకు వాసుదేవా అని అడుగుతాడు. వెంటనే భీష్ముడు వేసిన బాణాలన్నీ కింద పడిపోతాయి. కింద ఉన్న రథచక్రం సుదర్శన చక్రంలాగా మారి వాసుదేవుని చేతిలో సుదర్శన చక్రంలాగా కనిపిస్తుంది. అప్పుడు వాసుదేవుడు, నేను మీరనుకుంటున్న వాసుదేవుణ్ణి కాదు, యదువంశీయుణ్ణి కాదు, నేనసలు మానవుణ్ణే కాదు, నేనే పరమాత్మను కురుశ్రేష్ఠ, నేనే సత్యాన్ని, జ్ఞానాన్ని, ధర్మాన్ని. నా అనుమతితోనే మీరు యుద్ధం చేస్తున్నారు, నా అనుమతితోనే మీరు జీవించి ఉన్నారు, నా అనుమతితోనే మీకు మృత్యువు లభిస్తుంది అని అంటాడు. అదంతా చూసిన భీష్ముడు రథాన్ని దిగి వాసుదేవుని దగ్గరికి వచ్చి, నన్ను క్షమించండి వాసుదేవా, మీ నిజరూపాన్ని నేను గుర్తించలేకపోయాను. మీరు నన్ను తప్పకుండా వధించవచ్చు, కానీ మీరు నన్ను వధించడానికి మీ ప్రతిజ్ఞను త్యజించేందుకు కూడా సిద్ధపడ్డారు. అంటే నేను ఏదో మహాదోషం చేసి ఉంటాను. నేను చేసిన దోషం ఏమిటో చెప్పండి వాసుదేవా అని అడుగుతాడు. వెంటనే వాసుదేవుడు, అజ్ఞానమే మీరు చేసిన దోషం మహితాత్మ. మీరు ధర్మం యొక్క నిజరూపాన్ని తెలుసుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. కరుణ అనే గొడుగు నీడన సమస్త సమాజం ఎప్పటి వరకైతే చేరుకోదో అప్పటి వరకు ధర్మం అసంపూర్ణంగానే ఉంటుంది. కానీ మీరు కేవలం మీ కుటుంబం గురించి ఆలోచించారు, లోక కళ్యాణం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. కనుక మీ త్యాగం కూడా స్వార్థంగా మారింది అని అంటాడు. అప్పుడు భీష్ముడు, మా నాన్నగారి సుఖం కోసం నేను రాజ్యాన్ని త్యాగం చేశాను, ఆజీవన బ్రహ్మచర్యానికి ప్రతిజ్ఞ చేశాను. ఇందులో నా స్వార్థమేమీ లేదు వాసుదేవా అని అంటాడు. వెంటనే వాసుదేవుడు, బ్రహ్మచర్య ప్రతిజ్ఞ అలాగే రాజ్యసింహాసన త్యాగం రెండూ తప్పకుండా ఉత్తమ కార్యాలే. కానీ మీరు సమాజం పట్ల మీకున్న కర్తవ్యాన్ని ఎందుకు త్యాగం చేశారు మహితాత్మ అని అడుగుతాడు. అప్పుడు భీష్ముడు, కురువంశంలో కుటుంబ కలహాలు రాకూడదని, హస్తినాపుర రాజసింహాసనం కోసం యుద్ధాలు జరగకూడదని, ఇంకా కురరాజ్య ప్రజలకు హాని కలగకూడదని కోరుకున్నాను కనుకనే ఇటువంటి ప్రతిజ్ఞ చేశాను వాసుదేవా అని అంటాడు. వెంటనే వాసుదేవుడు, మీ నలుదిశలా చూడండి మహితాత్మ, ఏం జరుగుతోంది ఇక్కడ? మీ ప్రతిజ్ఞ ఈ యుద్ధాన్ని, ఈ విద్రోహాన్ని నివారించలేదు కదా. ఆలోచించండి మహితాత్మ, మీరు మీ ప్రతిజ్ఞను ధర్మమని భావించారు. అది ధర్మమై ఉంటే ఈ యుద్ధం ఎందుకు జరుగుతోంది? నిజానికి ధర్మం అంటే ఒకరి మృత్యువు గురించి ఆలోచన కాదు. అది ఏ సంప్రదాయానికి పేరు కాదు. ధర్మం అంటే జీవితానికి పేరు. అది నిరంతరం మారుతూనే ఉంటుంది. పరివర్తన అనేది జీవన లక్షణం. ఆ జీవనం కోసం మనిషి కర్మను ఆచరించవలసి ఉంది. కానీ మీరు కర్మని త్యాగం చేశారా మహితాత్మ అని అడుగుతాడు. అప్పుడు భీష్ముడు, కానీ నేను నా జీవితంలో ప్రతి దశలోనూ సరైన కర్మలనే ఆచరించాను వాసుదేవా అని అంటాడు. వెంటనే వాసుదేవుడు, లేదు మహితాత్మ, ఈ జన్మలో మీరు కర్మబంధనంలో చిక్కుకోరాదని ఎన్నడూ నిజమైన కర్మలను ఆచరించలేదు మహితాత్మ. కర్మకు అర్థం నిర్ణయాలు తీసుకోవడం, ఆ నిర్ణయానికి పర్యావసానాలను స్వీకరించడం. కానీ మీరు ఎప్పుడు ఏం నిర్ణయం తీసుకున్నారు మహితాత్మ? పాండు మహారాజు పట్టాభిషేక నిర్ణయం మీరు తీసుకున్న నిర్ణయమా? మహారాజు ధృతరాష్ట్రుడికి గాంధారికి వివాహం చేయాలని తీసుకునే నిర్ణయం? మీరు ధృతరాష్ట్ర మహారాజుని అధర్మం చేయకుండా నిరోధించే ప్రయత్నం ఎందుకు చేయలేదు మహితాత్మ? జూదసభ నిర్ణయం, ఆ సభలో పాంచాలిని అవమానించాలని తీసుకున్న నిర్ణయం, ఈ యుద్ధానికై నిర్ణయం. ఈ అధర్మాలన్నింటినీ ఎదిరించేందుకు మీకు సామర్థ్యం, శక్తి రెండూ ఉన్నాయి. కానీ మీరు ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు మహితాత్మ. కేవలం మీ ప్రతిజ్ఞకు, మీ ధర్మానికి బద్దులై ఉన్నారు అని అంటాడు. అప్పుడు భీష్ముడు, అయితే నిర్ణయం తీసుకుంటే బంధనాలు ఏర్పడవా వాసుదేవా అని అడుగుతాడు. వెంటనే వాసుదేవుడు, బంధనాల గురించి విముక్తికై నిష్కామకర్మ సిద్ధాంతాలను తెలుసుకొని ఉంటే మీ జీవితం ధర్మమయం అయి ఉండేది మహితాత్మ. బంధనాల విముక్తికై మీరు కర్మని ఎందుకు త్యాగం చేశారు? కర్మ ఫలితాన్ని త్యాగం చేయాలి కదా. ఇంకొకరి ఆదేశాన్ని కర్తవ్యంగా భావించడానికి బదులుగా మీరు మీ కర్మని కర్తవ్యంగా భావించి ఉంటే అప్పటికీ మీరు బంధ విముక్తులయ్యేవారు. ఎన్నో సంవత్సరాల క్రితం మీరు ప్రతిజ్ఞ చేశారు. అప్పటికే మీకు భవిష్యత్తు ఏమిటో తెలుసా? పరిస్థితులు మారిపోయాయి మహితాత్మ. కాలంలో పరివర్తన వచ్చింది. కానీ
మీరు మీ ప్రతిజ్ఞను వీడనాడలేదు. అలాగే మీరు ఎటువంటి మార్పుని ఆహ్వానించలేదు. దానికి పర్యవసానంగానే ఈరోజు ఈ యుద్ధం జరుగుతోంది అని అంటాడు. అప్పుడు భీష్ముడు, అయితే ప్రతిజ్ఞకు ఏ మూల్యము లేదా వాసుదేవా అని అడుగుతాడు. వెంటనే వాసుదేవుడు, తప్పకుండా ఉంటుంది. ఆ ప్రతిజ్ఞ వలన సమస్త లోకానికి ప్రయోజనం ఉంటే ఆ ప్రతిజ్ఞకు తప్పకుండా మూల్యం ఉంటుంది. కానీ ఏ క్షణాన మనిషి తీసుకున్న ప్రతిజ్ఞ, నిర్ణయం సమస్త లోకానికి హాని కలుగజేస్తాయో ఆ క్షణానే ఆ ప్రతిజ్ఞను త్యజించడం తప్పనిసరి మహితాత్మా. ఈరోజు మీరు పాండవుల పక్షాన యుద్ధం చేయాలన్న నిర్ణయం తీసుకోకపోయినా కనీసం మీ శస్త్రాలను త్యజించి మీ మృత్యువును స్వీకరించండి అని అంటాడు. వాసుదేవుని మాటలు విని భీష్ముడు, మృత్యువును స్వీకరిస్తాను వాసుదేవా, కానీ మీరు ఈరోజు అందించిన జ్ఞానం నాకు ముందే లభించి ఉంటే ఇన్ని అన్యాయాలు జరిగి ఉండేవి కావు. కానీ జీవితంలో కాకుండా మృత్యువులో మీరు అందించిన ఈ జ్ఞానం నాకు తప్పకుండా ఉపయోగపడుతుంది. మీ చేతుల్లో మృత్యువు వస్తే నా జన్మ ధన్యమవుతుంది. నేను సిద్ధంగా ఉన్నాను. నన్ను వధించండి వాసుదేవా అని అంటాడు. వెంటనే వాసుదేవుడు, అలాగే కానివ్వండి మహితాత్మా అని తన చక్రాన్ని తీసి భీష్ముణ్ణి వధించబోతూ ఉండగా కాలం స్తంభించడం ఆగిపోయి అర్జునుడు చూసి రథం దిగి పరిగెత్తుకుంటూ వచ్చి వాసుదేవుని కాళ్ళను పట్టుకొని, వద్దు మాధవ, మీరు ఈ యుద్ధంలో శస్త్రాన్ని పట్టుకోనని ప్రతిజ్ఞ చేశారు అని అంటాడు. అప్పుడు వాసుదేవుడు, ప్రతిజ్ఞను త్యజించవలసిన సమయం వచ్చింది పార్థ, అందుకే నేను నా ప్రతిజ్ఞను త్యజిస్తున్నాను అని అంటాడు. వెంటనే అర్జునుడు, వద్దు మాధవ, ఈ లోకమంతా మిమ్మల్ని దుర్భాషలాడుతుంది అని అంటాడు. వెంటనే వాసుదేవుడు, నేను వాటన్నిటికీ సిద్ధంగానే ఉన్నాను. ఈ యుద్ధం పూర్తయిన తర్వాత నేను ఎన్ని దుర్భాషలను, ఎన్ని శాపాలను స్వీకరించవలసిందో నీకు తెలియదు పార్థ. వాటి వలన నాకు ఆనందం కానీ దుఃఖం కానీ లేవు. ఈ క్షణాన్ని మహితాత్ముని మృత్యువు తప్పనిసరి అని చంపబోతూ ఉండగా వెంటనే అర్జునుడు, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి మాధవ, నా మనసులో ఉన్న మోహాన్ని త్యజించి పితామహులను నేను ఓడిస్తాను. మా కారణంగా మీ చరిత్రకు ఇంతటి కలంకం సోకవద్దు మాధవ. నా కారణంగా మీ చరిత్రకు కలంకం సోకితే ఆ క్షణానే నా దేహం నుండి ప్రాణాలు వేరవుతాయి. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి మాధవ, నా విన్నపాన్ని ఆలకించండి అని బ్రతిమిలాడుతాడు. అర్జునుడి మాటలకు వాసుదేవుడు రథచక్రాన్ని కింద పడవేసి భీష్ముడి దగ్గరికి వెళ్తాడు. వెంటనే భీష్ముడు, నా మృత్యువు రాకుమారి అంబాదేవి చేతిలో రాసిపెట్టి ఉంది వాసుదేవా. ఆ కారణంగానే రాకుమారి అంబాదేవి శిఖండిని రూపంలో జన్మించింది. వారికే నన్ను వధించే సుఖం కలుగనివ్వండి వాసుదేవా. నేను మీకు వాగ్దానం చేస్తున్నాను. అంబాదేవి రాకకై ఎదురు చూస్తూ ఉంటాను. నేను వాగ్దానం చేస్తున్నాను వాసుదేవా. ఏ రోజున రణభూమిలో ఆమె నా సమక్షంలో కనిపిస్తుందో ఆ రోజు నా శస్త్రాలన్నిటినీ నేను త్యాగం చేస్తాను. అప్పటి వరకు నేను హస్తినాపురం సైనికులను తప్పకుండా రక్షిస్తూ ఉంటాను. కానీ మీ సైనికులలో ఏ ఒక్కరిని నేను వధించను. ఇది నా కర్తవ్యమూ కాదు, ఇంకొకరి ఆదేశమూ కాదు. ఇది కేవలం నా నిర్ణయం వాసుదేవా అని అంటాడు. ఆ తరువాత శిఖండిని అగ్నిలో నుంచొని ఘోరమైన తపస్సు చేస్తూ ఉంటుంది. కొంత సమయానికి ఆ అగ్ని ఆరిపోతుంది. అప్పుడు శిఖండిని, యక్షరాజా, మీరు ఎందుకు పదే పదే నా తపస్సుకు భంగం కలిగిస్తున్నారు? మీరు నాకు వాగ్దానం చేశారు. అనువైన సమయం వచ్చినప్పుడు మీరు నా తపస్సుకు సహకరిస్తా అన్నారు. మీరు ఎన్నిసార్లు నా తపస్సుకు భంగం కలిగించినా నేను అంతే పట్టుదలతో మరింత కఠిన తపస్సును చేశాను. ఇప్పుడు మీరు నాకు సహకరించక తప్పదు. సమాధానం ఇవ్వండి యక్షరాజా అని ప్రశ్నిస్తోంది. ఎంతటికీ యక్షరాజు నుంచి సమాధానం రాకపోవడంతో శిఖండిని, నేను జన్మించింది మహితాత్ముడి భీష్ముని మృత్యువు కోసమే. ఈ జన్మలో నేను ప్రతీకారం తీర్చుకోకపోతే నాకు ఈ జన్మ వ్యర్థమే. నేను నా దేహాన్ని అంతం చేసుకొని మళ్ళీ జన్మించి వస్తాను. దయచేసి మీరు నా ఈ జన్మను సఫలం కానివ్వండి, లేకపోతే నా మృత్యు భారాన్ని మీపై వేసుకోండి అని చెప్పి ఒక కట్టెకు నిప్పు అంటించుకొని, మహాదేవా, మీరు నాకిచ్చిన ఈ జన్మ కూడా సఫలం కాలేదు. నా మృత్యువును స్వీకరించండి అని తన చుట్టూ నిప్పు అంటించుకుంటుంది. ఆ తరువాత హస్తినాపురంలో దుర్యోధనుడు, పితామహులు రణభూమిలో మృతి చెందాలంటే వారు వారి శస్త్రాలను త్యజించవలసిందే మామయ్య. అయితే వారి వారి శస్త్రాలను కేవలం శిఖండిని సమక్షంలోనే విసర్జిస్తారు అని అంటాడు. వెంటనే దుశ్శాసనుడు, కానీ స్త్రీ అయిన కారణంగా మామయ్య ఆమెని రణభూమిలోనికి ప్రవేశించకుండా నిషేధించాడు అని అంటాడు.
అప్పుడు కర్ణుడు, కానీ వారికి మహాదేవుని వరం ఉంది రాకుమార దుశ్శాసన, ఆ దేవుడిచ్చిన వరం తప్పక ఫలిస్తుంది, మీరందరూ అప్రమత్తంగా ఉండడం అవసరం అని అంటాడు. వెంటనే దుర్యోధనుడు, మిత్రమా కర్ణ, ఆ అంబాదేవి ఆత్మ స్త్రీదేహంలో నివసించేంత వరకు, అంతవరకు ఆమె రణభూమిలో పితామహుల మృత్యువుకు కారణమయ్యే అవకాశమే లేదు. పితామహులు అజేయులు, పితామహులను ఓడించే సామర్థ్యం ఎవరికీ లేదు అని అంటాడు. ఆ తరువాత ద్రౌపది, మీరే చెప్పారు కదా వాసుదేవ, విధిని ఆహ్వానించవలసిన అవసరం లేదని. అక్క వెంటనే తన తపస్సును పూర్తి చేసుకుని రణభూమికి రావలసిన అవసరం ఉంది అని అంటుంది. వెంటనే దృష్టద్యుమ్నుడు, ఈ నమ్మకాల ఆధారంగా మన యుద్ధ వ్యూహాలను రచించలేము ద్రౌపది. మహితాత్ముడు ఈరోజు యుద్ధంలో ఎవరిని వధించని నిర్ణయం తీసుకున్నారు, కానీ కౌరవ పక్షాన్ని తప్పకుండా రక్షిస్తూ ఉంటారు అని అంటాడు. అప్పుడు భీముడు, అయితే ఈ యుద్ధం నిరవధికంగా కొనసాగుతూనే ఉంటుంది, మనకు విజయం లభించదు, ఆ కౌరవులకు విజయం లభించదు, కానీ మన సైన్యం సంఖ్యాపరంగా క్షీణిస్తూ వస్తుంది. ఇప్పుడు మన దగ్గర 2 అక్షౌహిణుల సైన్యం మాత్రమే ఉంది, త్వరలోనే మన సైన్యమంతా నాశనమైపోతుంది. యుద్ధ నియమం తెలుసు కదా, సైన్యం మొత్తం నశించిపోయినా లేక సైనికులు పారిపోయినా ఆ రాజుని ఓడిపోయినట్లు నిర్ధారిస్తారు అని అంటాడు. వెంటనే సహదేవుడు, అయితే పితామహులు జీవించి ఉన్నంత వరకు మనకు విజయం లభించదు, ఇంకొంతకాలం పితామహులు జీవించి ఉంటే మనకు పరాజయం నిశ్చయం. ఒకవేళ శిఖండిని దేవి తన తపస్సులో సఫలం చెందకుండా ఉంటే మన యుద్ధం కూడా సఫలం కానట్లే అని అంటాడు. అప్పుడు వాసుదేవుడు, నీవు మరచిపోయినట్లున్నావు బావా సహదేవా, సాక్షాత్తు మహాదేవుడే అంబాదేవికి వాగ్దానం చేశాడు, ఆమె ఏ రోజు ఒక మహత్కరమైన కార్యంలో పాల్గొంటుందో ఆ రోజు మహితాత్ముని పరాజితుని చేయడానికి కారణమవుతుందని. మహాదేవుని వాక్కు ఎన్నటికీ ఫలించకుండా ఉండదు. ఈ కారణంగానే నేను ఆమెకు స్థూలకర్ణుడు అనే యక్షుడి దగ్గరకు వెళ్ళమని సలహా ఇచ్చాను అని అంటాడు. వెంటనే యుధిష్ఠిరుడు, అంటే అర్థం వాసుదేవా అని అడుగుతాడు. అదే సమయంలో శిఖండిని అక్కడికి వచ్చి, నేను యుద్ధానికి వచ్చానని అర్థం సామ్రాట్ అని అంటుంది. వెంటనే వాసుదేవుడు వెళ్ళి శిఖండిని ముఖానికి ఉన్న వస్త్రాన్ని తీసివేస్తాడు. ఆ తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.